శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో కుజుడు శుక్రుడు, కుంభరాశిలో రవి బుధ శనులు, మీన రాశిలో రాహువు. గోచార రీత్యా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా నీటి మీద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అంటే ఈ పడవలు, పెద్ద పెద్ద నేవి, ఈ రకమైనటువంటి ఏవైతే నీటి మీద ప్రవహించే ఉన్నాయో వాటికి ప్రమాదాలు వాటిల్లే విధంగా ఉంది. మూడొంతులు ఇవి ఏదో ప్రమాదరీత్యా ప్రమాదాలు జరిగే కన్నా ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా యుద్ధం యొక్క ఆలోచనలతో, అంటే శత్రువుల మీద దాడి చేస్తున్నటువంటి విధంగా ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగటము. గ్రహగతులు అంతగా ఏమీ బాలేవు. ప్రతి ఒక్కరూ తమ తమ భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి రకరకాలైనటువంటి ప్రొటెస్ట్లు కావచ్చు, యాంటీ గవర్నమెంట్ ఎజెండాలు కావచ్చు, లేదా యాంటీ ఇండియన్ స్లోగన్ కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణము మన మీద దాడులు జరగడం కావచ్చు, లేదా వేరే వాళ్ళ మీద దాడులు జరిగి అది ఈ పలానా దేశం వాళ్ళే చేస్తున్నారు అన్న నేపథ్యంలో ఎక్కడెక్కడో సమస్యలన్నీ తీసుకొచ్చి మన తలకి చుడుతున్నటువంటి విధంగా ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది. రాజకీయాల ప్రభావం కానీ, రాబోయే రాజు యొక్క ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియలు కానీ చాలా వేగవంతంగా జరుగుతాయి. మంచి ప్రచారాలతో పాటు అసత్య ప్రచారాలు, అంటే రకరకాలైనటువంటివి జరగనివి జరిగినట్టుగా సృష్టించి అపోహల బారిన గురి చేసే విధంగా, ప్రజల మద్దతుని మళ్లించే విధంగా చేసే ప్రయత్నాలు కానీ, ఇతర ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కూడా బహిరంగంగానే జరుగుతాయి. అంటే ఇంతకు ముందు ఇవన్నీ జరగలేదా అని కాదు, ఇంతకు ముందు జరిగితే ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారు అన్నది ఏదో మన అంతర్గతంగా మనం అనుకొని ఊరుకోవటమే, అంత మాత్రమే. బయటికి వ్యక్తపరచడం కానీ, పలానా వాళ్ళే చేశారని అనటం కానీ అవంతా కూడా ఈ రోజున బయటికి వస్తాయి. అది ఇంత క్రితం దానికి ఈ రోజున జరుగుతున్న దానికి ప్రధానమైనటువంటి మార్పు అదే. ఎవరైతే చేస్తున్నారో, ఎవరి మీద ఎవరు కుట్రలు పన్నుతున్నారు, ఈ రకమైనటువంటి చర్యలు, ప్రతిచర్యలు ఎవరు చేస్తున్నారు అనేది సుస్పష్టంగా సాక్ష్యాలతో సహా పోలీస్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఈడీ వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో ఉంటారో, సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆధారాలతో సహా వీళ్ళందరినీ బయటికి తీసుకురావటం, వాళ్ళకి శిక్ష అనేది పడే విధంగా చర్యలు తీసుకోవటం అనేది సంభవిస్తుంది. ప్రత్యేకించి స్త్రీల మీద అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉంది. చిన్నపిల్లలు సైబర్ క్రైమ్స్ను బారిన పడే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు కాస్తంత జాగ్రత్త వహించండి. ఏదో మన అవసరం కోసం, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం కోసం ఫోన్లు ఇవ్వటం అనేది జరిగింది. అదంత మాత్రమే ఉపయోగపడాలి. అంతకు మించి వేరే దానికి ఉపయోగపరుస్తున్నట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు తమ తమ భద్రత విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేరు కాబట్టి పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము. ఇది గ్రహించి మెలగండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రకరకాలైన సందర్భాలలో మీ అభిప్రాయాలు కావచ్చు, సలహాలు, సూచనలు కావచ్చు, వేరే వాళ్ళు పాటించి మంచి ఉపయుక్తమైనటువంటి స్థానాల్లో ఉండటం, మంచి స్థానాలను అధిరోహించడం, మంచి పరిస్థితులు, పరిణామాలు ఏర్పరచుకోవడం. నాన్న నువ్వు ఈ రోజున గొడవ పడద్దు, ఇవన్నీ కూడా చిన్న చిన్నవే, ఇవన్నీ సర్దుకుపోతాయి, చూసి చూడనట్టుగా ఉండు, జీవితం బాగుంటుంది అన్న ఒక ఉదాహరణకి సలహా ఇచ్చారు. అది అవతల వాళ్ళు పాటించారు. వాళ్ళ జీవిత భాగస్వామితో ఏదైతే ఘర్షణ ఉందో అదంతా పక్కన పెట్టారు. ఈ రోజున పిల్లలతో బాగున్నారు, ఇళ్ళు వాకిళ్ళు కొనుగోలు చేసుకున్నారు, మంచి ఉన్నత స్థితికి చేరుకున్నారు. అదే సలహా మనం మన వాళ్ళకి ఇచ్చాము, కాస్తంత చూసి చూడనట్టుగా ఉండు, ఎవరి వైపు తప్పొప్పులు ఉన్నాయో కనిపిస్తూనే ఉంది, మన వైపు కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి
మన వైపు నుంచే సర్దుకుపోదాము అన్న నేపథ్యంలో మీరు మన వాళ్ళకు కొంతమందికి సలహా ఇవ్వటం, అది వాళ్ళు వినకపోవటం, ఈ మాత్రం సలహా నువ్వు ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకోలేవా అని వేరే వాళ్ళు వచ్చి మనల్ని నిందించడం, విమర్శించడం, అక్కర్లేనటువంటి అవసరం లేనటువంటి నిందలు, అవమానాలకు గురయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఎక్కువగా అనారోగ్యాన్ని బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు పెరుగుతాయి. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. అవి సద్వినియోగపరుచుకోవాలా లేదా తిరస్కరించాలా అన్నటువంటి సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకానొక అవకాశాన్ని మనం అందుకోవాలంటే ఇంకాస్త శ్రమించాలి, కుటుంబానికి దూరంగా వెళ్ళాలి. రకరకాలైనటువంటి సమస్యలు ఇందులో ఉన్నాయి. మనం ఈ రోజున అందుకోనట్లయితే మనం ఇన్ని రోజులుగా పడ్డటువంటి కష్టము, శ్రమ అంతా వృధానే కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి సర్దుబాట్లు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంతానం విషయంలో మాత్రం కాస్తంత అసంతృప్తి తప్పకపోవచ్చు. ఎన్ని సంబంధాలు మీరు తీసుకొచ్చినా వాళ్ళు వద్దనటానికి గల కారణాలు ఏంటో నిలదీస్తే కానీ తెలియనటువంటి పరిస్థితులు, వాళ్ళు చెప్పకుండా వాళ్ళ స్నేహితుల ద్వారా ఏవో కొన్ని విషయాలు తెలుసుకోవటం, మీరు భయపడటం, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతున్నాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. నిద్రభంగం కలుగుతుంది, ఆహార భంగం కలుగుతుంది, ఆరోగ్యంలో మార్పులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అసంతృప్తికి గురవుతారు. ఎంతవరకు మనం చేస్తున్నామో అంతకు మంచి ఫలితం మాత్రం ఖచ్చితంగా మనకు లభిస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కవచాన్ని చదవండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని చదవండి. ఏదైనా శైవ క్షేత్రాల్లో అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు, వాటిని సద్వినియోగపరుచుకోగలుగుతారు. కుటుంబం నుంచి కూడా మీకు ఆదరణ, ఆప్యాయత మరింతగా పెరుగుతుంది. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. నుదుటన నాగసింధూరాన్ని ధరించండి. నరదిష్టి తగలకుండా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేయిజార్చుకోవాలనుకున్నటువంటి అవకాశాలు ఉద్దేశపూర్వకంగానే వదిలేసుకుంటారు. వాటి ద్వారా ఎంతైతే ప్రయోజనాలు ఉన్నాయో అంతే నష్టం కూడా ఉంది. శ్రమ ఉంటుంది, అధికమైనటువంటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది అని ఉద్దేశపూర్వకంగానే మీకు వచ్చినటువంటి కొన్ని సదవకాశాలని వదిలేసుకుంటారు. మీ చేతిలో ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మీరు సఫలీకృతం చేసుకుంటారు. 100కి 110% మీ బెస్ట్ని ఇస్తారు. మీరు ఏదైతే ప్రయోజనాలను ఆశిస్తున్నారో అవన్నీ చక్కగా అందుకోగలుగుతారు. తండ్రి తరపు బంధువులతో మంచి లావాదేవీలను కుదుర్చుకోగలుగుతారు. ఇతరితర ఇంతకుముందు ఏవైతే విషయ వ్యవహారాలు ఉన్నాయో అందులో కాస్తంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ ఈ రోజున సద్దుమణుగుతాయి. మీరు ఎలా అయితే చెప్తారో అవతల వాళ్ళు అలానే పాటిస్తారు. నష్టపోకుండా సర్ది చెప్పుకోగలుగుతారు. ఏదైతే మీకు రావాలో అది లిఖితపూర్వకంగా రిజిస్ట్రేషన్లు జరిపించుకొని మీ తల మీద పెట్టుకునే ప్రయత్నాలు ఎంతో ఉపయోగంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి. వస్తుందనుకొని మాత్రం నెగ్లిజెన్సీతో రిజిస్ట్రేషన్లు లేకుండా, కాగితాలు లేకుండా మాత్రం అశ్రద్ధ తీసుకురావద్దు. ఇంతవరకు పోరాడి చాలా కష్టపడి ఈ స్థాయి వరకు, ఈ స్థితి వరకు తీసుకొచ్చాము. ఇక్కడ ఏవైతే విభజన జరిగిందో అది ఖచ్చితంగా మీకు పరిపూర్ణ న్యాయం చేసే విధంగా మలుచుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తల్లి తరపు బంధువులతో ఘర్షణకి దిగవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మీ పేరు మీద స్థలాలు, పొలాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. అనుకున్న కార్యక్రమాలలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా ఒక మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. సాంప్రదాయబద్ధమైనటువంటి పరిస్థితులు, సంస్కృతిని వదలకుండా
చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఏమాత్రం లోటు లేకుండా సక్రమంగా చేసుకోగలుగుతారు. రుణాలను చెల్లించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుతం పబ్బం గడుపుకుందాము, ఆ తర్వాత ఆలోచిద్దాము అన్న నేపథ్యంలో ఆలోచనలు తిరుగుతాయి. సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు ఏర్పడటం, అవి మీ దాకా రావటం, మీరు పరిష్కరించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం మీ ఆశ్చర్యానికి ఆందోళనకి కారణమవుతుంది. ఇంత క్రితమే కదా పెళ్లి చేశాము, ఏమంత హడావుడు వచ్చిందని చిన్న చిన్న మాటలకే ఈ రకమైనటువంటి ఘర్షణకి దిగుతారా? విడిపోవాలన్న ఆలోచనలు రావటం ఏంటి అన్న నేపథ్యంలో వాళ్ళ విషయాలలో మీరు చొరవ తీసుకొని ప్రవర్తించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. గణపతి స్తోత్రాన్ని, దుర్గాదేవి స్తోత్రాన్ని చక్కగా చదవండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. రకరకాల సందర్భాలలో ఆటంకాలు ఎదురయ్యి మనం వస్తుందనుకున్నటువంటి ఆదాయం చేదాకా వచ్చి చేజారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి క్రతువులు చేయించుకోగలిగితే రావాల్సినటువంటి ఆదాయం సక్రమంగా మీ చేద్దాకా వస్తుంది. అన్ని విధాలుగా పురోగతిని సాధించగలుగుతారు. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఉంచి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవండి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారికి అర్చన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు ఏర్పడతాయి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం సెలవు కోసం మీరు ప్రయత్నించడం, బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. మీకు సెలవు ఇవ్వాల్సినటువంటి తీరిక కానీ అవసరం కానీ లేదు. చేస్తే పని చేయండి, లేదంటే మానేయండి. అంతేగాని సెలవులు మాత్రం ఇవ్వలేము అన్న నేపథ్యంలో పై అధికారులను మాట్లాడటం మీ ఆశ్చర్యానికి బాధకి కారణమవుతుంది. ఏదో ఇంట్లో కార్యక్రమం పెట్టుకున్నాము, ఒక 4 రోజులు సెలవిమ్మంటే శాంతం ఉద్యోగం మానుకోమంటానికి ఏమైనా అసలు పొంతన ఉందా? కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఎదుగుతున్నాము, సీనియారిటీ పెరుగుతోంది అన్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అన్న విధంగా మీకు అనిపిస్తుంది. ఈసారికి మాత్రం తలొంచే ప్రయత్నం చేద్దాము, కానీ మంచి అవకాశం వచ్చిన రోజున మనమే వదిలి వెళ్ళిపోదాం అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కీలకమైన సందర్భాలలో మంచి నిర్ణయాలని తీసుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి చిన్న పొన్న చికాకు సమస్యలు ఏర్పడే విధంగా ఉంది. సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండటం అనేది మేలు కలిగించే అంశము. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలను అందుకోగలుగుతారు. తాత్కాలిక వ్యాపారాలు, చిన్న పొన్న వ్యాపారాలు బాగుంటాయి. ఏ వ్యాపార రీత్యా అయితే మీరు పెట్టుబడులు పెట్టి వనరులను సమకూర్చుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయో ఆఖరి నిమిషంలో ఆ వ్యాపారాన్ని ఆపడం కానీ లేదా ఇంకొక వ్యాపారం వైపు ఆలోచనలు మళ్ళే విధంగా కానీ పరిస్థితులు మారతాయి. బంధువుల నుండి కీలక సమాచారాన్ని అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. స్నేహాలకి, స్నేహ బంధుత్వాలకి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి దెబ్బతింటారు. జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు. అనుకున్న విధి విధానంగా ఎంపిక అవుతాం అనుకున్నటువంటి కాలేజీలో మాత్రం సీట్ అంతంత మాత్రంగా ఉండొచ్చు. అది కాక మరొక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని, సరస్వతీదేవి శ్లోకాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి ఆలోచనలకు కానీ అక్కర్లేనటువంటి మనకు ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి పదార్థాలకు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. బయట వేడెక్కువగా ఉంది, చల్లబడతాం కదా, ఏవో తాగితే అని చెప్పనని రకరకాలైనటువంటి కూల్ డ్రింక్స్కి కానీ ఇతరితర ప్యాక్డ్ ఫుడ్కి లోపడవద్దు. ఆరోగ్యం దెబ్బతింటుంది. పెద్ద పెద్ద నిపుణులు, డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలు
ఇవి పాటించండి. ఆరోగ్యాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఎప్పుడైనా కూడా మనం వెళుతున్నటువంటి పనులలో రుణబాధలు అధికంగా ఉన్నట్లయితే, కొన్ని సందర్భాలలో అవి తీర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ధనం ధాన్యం వృద్ధి చెందుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. దగ్గరలో అష్టలక్ష్మీదేవి దేవాలయం ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఒకే సమయానికి 2-3 అవకాశాలు రావటం, ఒక సమయానికి ఒక పని మాత్రమే చేయగలిగే పరిస్థితి రావటం, ఇంకో 2-3 ఏవైతే అవకాశాలు వచ్చాయో ఆ నేపథ్యంలో మనం ప్రత్యక్షంగా వెళ్ళి అవి స్వీకరించే కన్నా మన వాళ్ళను పంపిద్దాము, అలా మనకు కూడా కొద్దిగా రాబడి వస్తుంది కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు కదులుతాయి. కొంతమంది సలహాలు సూచనలు ప్రయోజకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి ఒకానొక శుభకార్యానికి సంబంధించి అనేక రకాల ప్రశ్నలు సమాధానాలు విమర్శలు వెల్లువెత్తుతాయి. ఓపికతో ఓర్పుతో వ్యవహరించండి. ఎవరి ఒపీనియన్ అయినా మీరు తిరస్కరించినట్లయితే అదొక పెద్ద ఉపద్రవంలాగా మారుతుంది. వాళ్ళ వెనకాల ఇంకొక నలుగురు మీకు సహాయం చేయకుండా వెళ్ళిపోవటము, ఆఖరి నిమిషంలో నిందలు మోయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డప్పటికీ ఎంత శ్రమించినప్పటికీ అవతల వాళ్ళ దృష్టిలో మాత్రం మీరు తాపీగా కాళ్ళు జాపుకొని కూర్చున్నారు, తింటున్నారు, లేస్తున్నారు, వెళుతున్నారు, ఏదో కాలక్షేపం చేస్తున్నట్టు, ఏదో సరదాగా మీ జీవితం ఉన్నట్టు అనిపించడం, రకరకాలుగా మాట్లాడటం. ఇంత కష్టపడుతున్నందుకు నాకు ఒక ప్రశంస లేదు, అయ్యో పాపం అన్నది లేదు, పైపెచ్చు నువ్వు తిని కూర్చుంటున్నావు, ఖాళీగానే ఉన్నావు కదా అన్న నేపథ్యంలో రకరకాల మాట్లాడటము, ఇంకా మనకి తగినటువంటి పని అన్నట్టుగా వాళ్ళ పని భారం కూడా మన మీద వేసి రుద్దే ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త వహించండి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఏ తొందరపాటు నిర్ణయం కానీ మాట కానీ జారవద్దు. జాగ్రత్త వహించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. హామీలు అభయహస్తాలు మాత్రం ఎవ్వరికి ఇవ్వవద్దు, దెబ్బతింటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తరచుగా వాహనానికి రిపేర్లు రావటము, ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు ఏర్పడటం సంభవించవచ్చు. అప్రమత్తంగా ఉండండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి గాను డాక్టర్లని కలుసుకుంటారు. సాధ్యమైనంత వరకు జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయనివ్వనండి, ఇతరితర ఏదైనా కావనియండి, అవతల వ్యక్తికి అసలు అంటూ ఇష్టం ఉందా లేదా, దీనికి తగినటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగితేనే మీకు మీ కుటుంబానికి అన్ని విధాలుగా బాగుంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ప్యాక్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం. సాధ్యమైనంత వరకు మంచి ఆహారపు అలవాట్లను మాత్రమే అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదేదో ఫుడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కాదు కదండి, రాశి ఫలాలు చెప్తున్నారు. దీనికి దానికి సంబంధం ఏమనుకుంటారో. అష్టమ శని ప్రభావం నడుస్తుంది. శని ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రతికూలమైనటువంటి ప్రభావాలు, అంటే డూప్లికేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒకటి మంచిది, మనం దీని వైపు వెళితే బాగుంటుంది, ఈ ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుందని ఏదో దిక్కుమాలిన డైట్లు తీసుకోవటము, రకరకాల ఆహార పదార్థాలను తీసుకోవటము, అవి కల్తీ అవటము, డూప్లికేట్ అవటం అవుతుంది. దాని ద్వారా మనకు అనారోగ్యం వస్తుంది. ఈయన చాలా సూక్ష్మంగా వ్యవహరిస్తుంటారు, నెమ్మదిగా కదులుతాడు. కాబట్టి ఏం జరుగుతోందో ఎలా జరుగుతోందో, ఒక అలవాటు కూడా మనకు ఎలా వచ్చిందో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. తాపం అంటే వేడి తత్వం ఎక్కువగా ఉండటము,
రకరకాలైనటువంటి ఆలోచనలు రావటం, ఏదైతే అనారోగ్యమో అది ఆరోగ్యం అని చెప్పనని మనమే అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టడం, ఈ రకమైనటువంటి ప్రభావాలకు గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టే ఇంత వివరంగా ఈ చిన్న విషయాన్ని చెప్పటం అనేది జరిగింది. జాగ్రత్త వహించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ప్రభుత్వ అధికారులతో, పోలీసు అధికారులతో రకరకాలుగా సంభాషించవలసినటువంటి పరిస్థితులు, చర్చాగోష్ఠులు ఏర్పడతాయి. సాధ్యమైనంత వరకు మీ తెలివితేటలను ఉపయోగించండి, మీ పరపతిని ఉపయోగించండి. మనం నిజమే మాట్లాడుతున్నాము, మనం నిక్కచ్చిగానే ఉన్నాము, మన దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, మనం ఎందుకు ఎవరి చేతనో రికమెండేషన్ చేయించాలి, మనం ఎందుకు మన పరపతిని ఉపయోగించాలి, వృధాగా వీడికి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు కదా అన్నటువంటి తక్కువ అంచనాలు మాత్రం వేయద్దు. శత్రువులు చాలా బలంగా ఉన్నారు, మనం బలహీనంగా ఉన్నప్పుడు గట్టి దెబ్బ వేయడానికి కాసుకొని ఉన్నారన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. చిన్నదైనా పెద్దదైనా వ్యవహారాన్ని వ్యవహారంగానే చక్కగా చెయ్యండి, అశ్రద్ధ మాత్రం వహించద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి క్రతువులు, కార్యక్రమాలకి, నిర్వహిస్తున్నటువంటి పనులకి మంచి ప్రశంసలు అందుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఏడ్చే వాళ్ళు ఎలాగో ఉంటారు, వాళ్ళను పక్కన పెడితే మనల్ని పొగిడేవాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సాధ్యమైనంత వరకు ఈ ఏడ్చేవాళ్ళు కానీ, శత్రువుల మీద కానీ మీ ఆలోచనల్ని, టైంని కేటాయించకుండా మనల్ని ఎవరైతే ఉత్తేజపరుస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో ఆ కొద్ది మంది ఏం చెప్తున్నారు, దాని ద్వారా మనం ఎలా బాగుపడగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచించండి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. సహోదర సహోదరి వర్గంతో తీవ్రస్థాయి ఘర్షణలు ఏర్పడే విధంగా ఉంది, జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకి అనారోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల జోలికి వెళ్ళవద్దు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సెల్ఫ్ మెడికేషన్ పనికిరాదు. ఎవరో ఒక డాక్టర్ని సంప్రదించి మాత్రమే మందులు తీసుకోండి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా మంచి సంస్కృతి సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవహారాలలో మీదైన నైపుణ్యతతో వాటిని నిర్వహించగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మీ పిల్లలు మీ మాట వింటున్నారు, మీరు చాలా అదృష్టవంతులు అన్న నేపథ్యంలో కొన్ని ప్రశంసలు అందుకుంటారు. దీని కారణంగా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఒకానొక వ్యాపారంలో దెబ్బతిని మళ్ళీ ఇంకొక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి, రుద్రాభిషేకం జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్లతో ఏవైతే గొడవలు ఏర్పడ్డాయో అవి సమసిపోతాయి, ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ప్రతి ఒక్క అంశంలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతమవుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు. చేదోడు వాదోడుగా సహచర బృందం, సహోదర బృందం అండగా నిలబడటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతోంది. బయట వాళ్లే కానీ, అయిన వాళ్లే కానీ ప్రతి ఒక్కరితోనూ లావాదేవీలే ఉంటాయి. అంటే మనం ఇంత ఇస్తామంటే వాళ్ళు అండగా నిలబడటం, పనిచేయటం, లేదంటే లేదు. ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనాలని ఆశించి మాత్రమే మీ పంచన చేరుతారు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మన వాళ్ళు కదా, మన వాళ్ళు మనల్ని ఎందుకు అడుగుతారు అన్న నేపథ్యంలో మాత్రం అతి మంచితనానికి ఎక్కువగా తావివ్వవద్దు. రుణాలని తీర్చివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి.
చేస్తున్నటువంటి పనులు కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. సహచర బృందం అండగా నిలబడతారు. మీకు కావలసినటువంటి కార్యక్రమాలు వాళ్ళ ద్వారా మీరు నిర్వహించుకుంటారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల విషయంలో, వాళ్ళ పెంపకాల విషయంలో మనమేదో తప్పు చేసినట్టుగా అవతల వాళ్ళు విమర్శించడం మనకి ఏమాత్రం నచ్చదు. మనం ఉన్న దాంట్లో చూసుకున్నాము, చెప్పగలిగింది ఏదో చెప్పాము, వాళ్ళకి ఏదో అర్థమైంది, వాళ్ళు వేరే వేరే రకాలైనటువంటి ఆలోచనలు చేసుకోవటము, నిర్ణయాలు తీసుకోవటం అనేది, ఇందులో నా ప్రమేయం ఏముంది, నా పెంపకంలో లోపం ఏముంది, వాళ్ళకి తెలివి లేదు అంత మాత్రమే అన్న నేపథ్యంలో మీ యొక్క వాదన ఉంటుంది. కానీ బయట వాళ్ళకి ఇది పట్టకపోవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వ్యాపారంలో నడుస్తున్నటువంటి లావాదేవీలలో ఏవైతే తప్పుడు లెక్కలున్నాయో అవి సరిచేసుకోగలుగుతారు. ఇన్ టైంలో ఇన్కమ్ ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులు చెల్లించే విధంగా ఆలోచనలు ముడిపడతాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన విషయంలో జాగ్రత్త వహించండి. పెద్దవాళ్ల మాట చెవిన పెట్టుకోకపోవడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. అక్కర్లేనటువంటి వివాదాలు, వివాదాస్పదమైనటువంటి అంశాలలో ఇరుక్కునే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే, ప్రతి విషయంలోనూ మనస్తాపానికి ఎక్కువగా గురవుతున్నట్లయితే శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు లక్ష్మీదేవికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఏదైనా చీడపీడ ఉన్నా, మన మీద ఏవైనా ప్రయోగాలు జరిగినా క్రమేణా తగ్గుముఖం పడతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేస్తున్నటువంటి పనిలో మధ్యాంతరంగా మనకు ఉత్సాహం కోల్పోవటం, ఏం చేస్తానులే, ఎంత చేసినా ఇలానే ఉన్నాము, ఏమాత్రం ప్రయోజనం లేదు, అర్ధాంతరంగా ఆపేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంది, ఏం నష్టం ఉంది, ఇక్కడితో వదిలేసుకుందాము అన్న నేపథ్యంలో కొన్ని ప్రారంభించినటువంటి కార్యక్రమాలని అర్ధాంతరంగా ఆపివేయాలన్న ఆలోచనలు, నిర్ణయాలకి తెగబడతారు. దూర ప్రాంత బంధువుల నుండి కీలక సమాచారాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజల ఆదరణ, అభిమానం ఉన్నప్పటికీ ఎవరైతే మనకు అండదండలు తెలియజేయాలో, ఎవరైతే మనకు హామీ పత్రం ఇవ్వాలో వాళ్ళు మనకు అండగా ఉండకపోవటం, వాళ్ళు మరొకరి వైపు మక్కువ చూపించటం మన మనస్తాపానికి, మనం ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక దుస్థితికి కారణమవుతుంది. నీళ్ల వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తమ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వింటారు. ఆహ్వాన పత్రికలను అందుకుంటారు. కొన్ని కార్యక్రమాలలో కట్నాలు చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి తగినట్టుగా రుణాలను తీసుకునే దుస్థితి మనకు ఏర్పడుతుంది. వాళ్ళింటో శుభకార్యం ఏంటో కానీ మన పీడ మీదకు వచ్చిందే అన్న నేపథ్యంలో ఉంటుంది. అప్పుడు మీకు అంత ఇచ్చాము, ఇప్పుడు మీకు ఇంత ఇచ్చాము, కాబట్టి ఈ సమయంలో కూడా అవి ఇవి రేట్లు ఎక్కువ ఉన్నా కూడా మీరు మాకు ఇంత ఇవ్వాల్సిందే అన్న నేపథ్యంలో ఇదేదో వ్యాపార వ్యవహారమైనట్టు, లావాదేవీలైనట్టు, కొంతమంది అయిన వాళ్లే మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా తల్లిదండ్రులే కూర్చొని ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడటం మనకి పిచ్చెక్కడానికి సగం కారణం అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళు ఇలా మాట్లాడటం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం బయట ఉన్నటువంటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏమైనా చేయగలుగుతామా, మనం ఏమైనా పెట్టగలుగుతామా, అయిన వాళ్ళమే కదా,
రేపొద్దున కలిసొస్తే తల్లి నేను కట్నం ఇస్తాను, హామీ పత్రం ఇస్తామన్నా కూడా లేదు ఈ రోజుకి ఈ రోజే ఇవ్వాలి అని ముక్కుపిండి వసూలు చేసేవాళ్ళు తారసపడతారు. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. మీ బంధుత్వాలు కానీ మీ ఆప్యాయతలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్రాసుకు వెలకడతారు. నమ్మి మోసపోవద్దు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఆదాయ వ్యయాల విషయంలో కాస్తంత సమతుల్యత లోపిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. పిల్లలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా వాళ్ళు పురోగతిలో ఉండటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇతరితర ప్రైవేట్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు. మంచి మార్కుల్ని క్రెడిట్ని సంపాదించుకోగలుగుతారు. ఒకానొక ఉద్యోగానికి ఎంపిక అవ్వగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాష్పత హోమాన్ని రుద్రాభిషేకాన్ని జరిపించండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. సొంతంగా రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మనం బయట వాళ్ళని నమ్మి మన డబ్బులు ఇచ్చాము, ఈ రోజున మన ఇంట్లో కార్యక్రమం ఉంది, దానికి మళ్ళీ మన డబ్బులు మనకి ఇవ్వమని అడగటం, వాళ్ళు నిరాకరించటం, ఇప్పుడు కాదు వెళ్ళిపోమని అనటం, ఇదెక్కడ దౌర్భాగ్యపు స్థితి అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. ఎదురు డబ్బులు ఇచ్చి మరి దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నావా ఏంటి అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. మంచితనానికి పోయి ఆర్థిక ఇబ్బందులు, మాట పట్టింపులకు గురయ్యి మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎలా వచ్చారో వాళ్ళని అలా పంపించే ప్రయత్నం చేయండి. ఏదో వాళ్ళని ఆదరించాలని, ఎక్కువగా అభిమానించాలని, అభయహస్తం ఇవ్వాలని వాళ్ళకి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటికి మీరు ఏమీ హామీ రాసివ్వాల్సిన అవసరం లేదు. అభయహస్తం ఇచ్చి నడింట్లో మునిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ ఒప్పందాలకు కానీ ఇతరితర వ్యవహారాలు ఈ యొక్క పరిణామాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో మన పెద్దవాళ్ళు ఉండి మరి వాళ్ళ వైపే మక్కువ చూపించి మన వైపు నష్టానికి దారి తీసే విధంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు తల్లి తండ్రితో సహా ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వాళ్ళ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చితేనా సరేనండి, లేదంటేనా వదిలేసేయండి. మన వాళ్ళు అడిగారు కదా, హామీలు ఇద్దాము, మనం అండగా నిలబడదాము అనే నేపథ్యంలో మాత్రం బురద రాసుకునే ప్రయత్నం చెయ్యొద్దు. అవి మీరు తీర్చలేరు. మీరు ఎంత తీర్చినప్పటికీ వాళ్ళకి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు. పైపెచ్చు మీ మీద ఎవరైతే డైరెక్ట్గా ఆధారపడి ఉన్నారో వాళ్ళు మీ వల్ల నష్టపోవడము, వీధికి ఎక్కడం అనేది జరగచ్చు. రాబోయే పరిస్థితుల్లో అనేక రకాలుగా మార్పులు ఏర్పడతాయి. మీకు ఊహనందకనటువంటి విషయాలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున పరిస్థితి బాగుంది కదా మనం చూసుకుందాంలే అని నోరు జారితే మాత్రం తర్వాత పరిణామాలలో మనం ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణబాధలు అధికంగా ఉంటాయి. తీర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో కొద్దిపాటి సర్దుబాట్లు మాత్రమే మనం చేసుకోగలుగుతాము. రాబోయే రోజుల్లో ఒకానొక శుభకార్యం ఉంది. దానికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోవడానికి గాను తీసుకునే నిర్ణయాలలో, చేసే పద్ధతులు విధానాలలో మార్పులు తీసుకొస్తారు. ఊహించనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. బయట వాళ్ళ సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. భయభ్రాంతులకు గురయ్యే విధంగా కొన్ని సంఘటనలు జరగవచ్చు.
వాటికి మీరు చెల్లించకుండా మీ చదువేదో మీరు చదువుకోవటం, మీ పనులలో మీరు ఉండటం అనేది మీకు ఉపయుక్తమైనటువంటి విషయం. ఇంట్లో ఎవరో గొడవ పడుతున్నారు, ఉదాహరణకి మీ పనిలో మీరు ఉండండి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కొట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు మిగులుతారు కదా, ఆ తర్వాత సంగతి తర్వాత. అంత మేరకే మీరు వెళ్ళి అడ్డం నించున్నంత మాత్రాన వాళ్ళేం వాళ్ళ గొడవలు ఆపుకోరు. ఈ విషయాన్ని గ్రహించండి. మీ చదువు మీది, మీ భవిష్యత్తు మీది. అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని అందుకోగలుగుతారు. మెడలో కాలభైరవ రూపుని, కౌముదిని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. వ్యాపార పురోగతిని సాధించగలుగుతారు. ఆదాయాన్ని సకాలంలో అందుకోగలుగుతారు. అనుకున్నటువంటి కార్యక్రమాలకు గాను వాటిని ఉపయోగపరుచుకోగలుగుతారు. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక ధనం వాళ్ళ మూలంగా ఖర్చయ్యే విధంగా ఉంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల్ని కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధి విధానంగా ఒకానొక కార్యక్రమానికి కొంతమంది సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మీరు అందుకోగలుగుతారు. కింద స్థాయి పనివాళ్లతో కానీ ఉద్యోగస్తులతో కానీ సమస్యలు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. అనుకోనటువంటి సంఘటనల కారణం చేత అయిన వాళ్ళు మరింత చేరువయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మన వాళ్ళు మనకు కాకుండా పోతారేమో అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కానీ దైవానుగ్రహంతో మన వాళ్ళు మన వైపుకు వస్తారు. అన్ని విధాలుగా బాగుంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలని అధిరోహించడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనగలుగుతారు. విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పెద్దల సలహాల మేరకు, సూచనల మేరకు ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అపశృతులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంతమంది మాట పట్టింపులు మరింత ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని మనం సర్ది చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ముందనుకునేది ఒక మాట, మధ్యలో అన్నది ఇంకొక మాట, ఆఖరణ ఇంకొక మాట. ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి. తాడో పేడో తేల్చుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రేమ విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఎదురవచ్చు. మన వాళ్ళు మనం నమ్మాము, ఇష్టపడ్డాము, మన బాగోగుల కోసమే కదా డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఇంత కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇన్ని రోజులుగా వచ్చిన ఆదాయం మొత్తం నీకే ఇచ్చాను, కానీ ఈ రోజున నువ్వు ఇంకొకళ్ళతో వెళ్ళిపోవటం నాకేమాత్రం దిగమింగలేనటువంటి పరిస్థితులకి కారణమవుతుంది అన్న నేపథ్యంలో పరిస్థితులు తారుమారవుతాయి. ధనం ఉంటేనే మన మొహం చూస్తారు. ప్రేమ లేదు, ఏమీ లేదు. ఈ విషయాన్ని నమ్మండి. ఎవరో వచ్చారు, ప్రేమించామన్నారు, డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. తాళిగట్టిన వాళ్ళతోనే గ్యారంటీ లేదమ్మా ఈ రోజుల్లో. ప్రేమ ఒక లెక్క. కొద్దిగా బయట ఏం జరుగుతుందో చూసుకొని వ్యవహరించండి. అనవసరమైనటువంటి ట్రాప్లలో ఇరుక్కోవద్దు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్లతో ఏర్పడుతున్నటువంటి విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో, కప్పు సామ్రాణితో ధూపం వేయండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకానొక కార్యక్రమాన్ని తలపెట్టి పూర్తి చేయాలన్న ఆలోచన మీకు ఉన్నప్పటికీ అనేక రకాల ఆటంకాలు రావటం, ఆఖరి నిమిషం వరకు అటో ఇటో అన్నటువంటి పరిస్థితులు ఏర్పడటం, ప్రతి ఒక్క విషయానికి వ్యవహారానికి ఎంతో కొంత ఆలస్యం అవటం, చికాకుకి, మనస్పర్ధలకి, అప్రశాంతమైనటువంటి వాతావరణానికి కారణం అవుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వ్యాపార నిమిత్తం నూతన ఒప్పందాలు, నూతన పార్ట్నర్షిప్లు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో సంతకాలు పెట్టుకునే దాకా వచ్చినా కూడా, తెగదెంపులైపోయినా కూడా ఆశ్చర్యం లేదు అన్న ఈ విషయాలను మాత్రం గ్రహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త. శుభకార్యాల ప్రస్తావన ఇంట్లో ఏర్పడుతుంది. ప్రేమ వివాహాల ప్రస్తావన ముడిపడుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలను అందుకోగలుగుతారు. మంచి అవకాశాలు అనేవి మీ దరిచేరు వస్తాయి. అనుకున్న విధి విధానంగా ఒకానొక శుభకార్యానికి సంబంధించి రుణాలను తీసుకోగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఆహ్వాన పత్రికలను అందుకుంటారు. కట్నాలు ఇవ్వటం, తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. పాత వాహనాన్ని అమ్మివేయగలుగుతారు. మంచి ధర వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం చిన్న పొన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఉత్పత్తులను అమ్మాలన్న ఆలోచనలు ముడిపడతాయి. నీళ్ల వ్యాపారస్తులకి, టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి, కాఫీ వారికి కాలం అనుకూలంగా ఉంది. కూల్ డ్రింక్ వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ప్రత్యక్షంగా కన్నా మీరు వెనకాల ఉండే కొంతమందిని ముందుకు నడిపించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. మీ ధనాన్ని వాళ్ళకు పెట్టుబడిగా ఇచ్చి వాళ్ళ ముఖంగా చేసే వ్యాపారాలు బాగుంటాయి. బినామీ వ్యాపారాలు కలిసొస్తాయి. మనం ఇంకొకరికి బినామీగా ఉండగలుగుతాము. ఆ వ్యాపారాలు కూడా బాగుంటాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నూతన ఆలోచనలు, టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యాపార ప్రచారాలను చేయాలన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం విద్యార్థులకు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అకాల నిద్రాహారాల వలన అనవసరమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త. దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడే అవకాశము, ప్రమాదము ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. శనీశ్వరాలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. శనివారం నాడు ప్రత్యేకించి సుందరకాండ పారాయణ చేయగలిగిన లేదా రామాయణంలో బాలకాండ పారాయణ చేయగలిగిన సంతాన పురోగతి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. శనీశ్వర అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. మెడలో కాలభైరవ రూపం ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అదనపు బరువు బాధ్యతల్ని అందుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం అవునన్నా కాదన్నా మన మొహాన పని పడేసి మరి పని చేయించుకునే వాళ్ళు ఎక్కువగా తారసపడుతుంటారు. మనకి చేతైనా కాకపోయినా ఏదో ఒక విధంగా నయానా భయానా మన చేత పని చేయించుకోవాలన్న నేపథ్యంలో కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. దూర ప్రాంత బంధువులు మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమయ్యే విధంగా ఒకానొక శుభవార్తను తెలియజేస్తారు. కొన్ని కొత్త ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆలస్యంగా అయినా కూడా వాటిని పూర్తి చేయగలుగుతారు. చోర భయం పొంచి ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాలకు మించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, చేస్తున్నటువంటి కష్టము, దానికి తగినటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. సంతాన నిమిత్తం ఒత్తిడి అధికంగా ఉంటుంది. వాళ్ళ బాగోగుల రీత్యా, వాళ్ళ చదువు, ఉద్యోగ రీత్యా అదనపు బరువు బాధ్యతలు మీ మీద పడటం అనేది ఏర్పడుతుంది. ఇంతవరకు లాక్కొచ్చాము, రేపో మాపో ఉద్యోగం వస్తుంది, వాడి సంపాదన వాడుకుంటుంది, వాడికి వచ్చిన దాంట్లో నుంచి
రూపాయో 2 రూపాయలో నాకు ఇస్తారు, మనం ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, మనం ఊపిరి పీల్చుకుందాము, కాస్తంత విశ్రాంతి లభిస్తుంది అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళ ఆఖరి నిమిషంలో మేము ఉన్నత చదువులు చదువుతాము, మాకు ఇంకా మంచి ఆదాయం వస్తుంది, మంచి ఉన్నత స్థితికి చేరుకుంటాం అన్న నేపథ్యంలో వాళ్ళ యొక్క వితండ వాదన మీ ఆశ్చర్యానికి భాగోద్వేగాలకి కారణమవుతుంది. అమ్మ అసలు సిసలుగా ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే అవి ముందుగానే తెలియపరుస్తారు. ఆ పిల్లలు ఆ ప్రవర్తన, ఆ జాతకస్తుల ప్రవర్తన వేరుగా ఉంటుంది. వాళ్ళు ముందే చెప్తారు, మనం దానికి అందుకు సిద్ధపడే ఉంటాము. ఈ మధ్య కాలంలో ఉద్యోగం చేయడానికి భయపడి బెంగ పెట్టుకొని చదువుతున్నంతసేపు ఒళ్ళు కదలదు కదా, సుఖంగా మనం కూర్చోగలుగుతాము, అన్నీ మన వాళ్ళు మనకు అమరుస్తారు, మనం సుఖపడచ్చు అన్న నేపథ్యంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా కూడా మేము చదువుతున్నాం అని తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఈ కోటాలో మీ వాళ్ళు ఉంటే కనుక కాస్తంత అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు కావాలనే పరీక్షలు ఫెయిల్ అవుతున్నారు, ఏదో కష్టపడి చదివితే వాళ్ళకి రిజల్ట్ రాలేదని మాత్రం మీరు అపోహన బారిన పడద్దు, కాస్తంత భద్రత వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు దగ్గర పెట్టుకొని రాయండి. అనవసరమైనటువంటి పిచ్చి చేష్టలకు కానీ ఆలోచనలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాల కొద్దీ చదవండి, రాయండి, అంత మాత్రమే. వేరే ఆలోచనలకు మాత్రం దయచేసి వెళ్ళొద్దు, ఏమీ ఉపయోగం ఉండదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, లేనిపోని గొడవల్లో ఇరుక్కుంటారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి, కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. శనీశ్వర అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడానికి చేతికి శక్తి కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీ శక్తి సామర్థ్యాలకు మించి మీరు శ్రమించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. మనకెన్నో అవకాశాలు వస్తున్నాయి, కానీ మనం అవేమీ చేయలేకపోతున్నాము, మనకి ధైర్యం సరిపోవట్లేదు, పక్క వాళ్ళ సహాయం లేదు, ఒంటి చేత్తో ఎంతవరకు నెట్టుకు రాగలుగుతాము అన్న నేపథ్యంలో డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సొంత వైద్యం చేసుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించదగినది, చెప్పదగినటువంటి విషయము. రాంగ్ మెడికేషన్ బారిన పడే అవకాశం ఉంది. 1-2 డాక్టర్లను కలవటం, వాళ్ళ పర్యవేక్షణలో మీరు నిర్ణయాలు తీసుకొని వైద్యం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉంటే మంచిది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చెయ్యక ఒకానొక కార్యక్రమాన్ని చేద్దాం అనుకోవటం, ప్రారంభించటం, అది ఆదిలోనే అటో ఇటో అయిపోతుందన్న నేపథ్యంలో భయభ్రాంతులకు గురి చేయటం, ఒకళ్ళంటే ఒకళ్ళు మనం ఏదో పని చేసుకుంటున్నాం కదా, మన బాగోగులేవో మనం చూసుకుంటున్నాము, మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటున్నాము అని సంతోషపడే వాళ్ళు కానీ, అండదండలు అందించే వాళ్ళే కానీ, ఉత్తేజపరితమైనటువంటి మాట్లాడే మాటలు కానీ ఏమీ ఉండవు. ఎంతసేపు ఏదో ఉంటున్నాం అని చెప్పనని ఏడుపులే ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం వలన అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు ఏర్పడటం, ఏడుపులు ఎక్కువగా తగలటము, ఈ కారణంగా కుటుంబంలో కాస్తంత అస్తవ్యస్తం అవ్వటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో రాహుగ్రహం ఉన్నంత కాలం కాస్త ఈ రాశి వాళ్ళు జాగ్రత్త వహించండి అమ్మా. వేరే దురుద్దేశం ఏమీ లేదు. ఎవరో ఏడ్చిన ఏడుపు కాలక్షేపంగా వాళ్ళు కాళ్ళు చాపుకొని కూర్చొని ఏడుస్తారు. కష్టం మనకొస్తుంది, కాళ్ళు నొప్పులు మనకొస్తాయి. ఈ రకమైనటువంటి ఈతిపీతి బాధలకి మనం లోబడతాము. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో ధూపదీప నైవేద్యాలు చేసుకోగలిగితే కాస్తంత ఈ ఏడుపుల నుండి
బయట పడగలుగుతారు. అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి. ఇది మీకు రక్షకవచంగా మారుతుంది. అమ్మవారి దయతో ఎవరి ఏడుపులు కానీ ఇతరితర ప్రయోగాలు కానీ మీకు అంటకుండా ఉంటాయి. సంతాన పురోగతి రీత్యా అనూహ్యమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి. ఇవి మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాస్తంత అపశృతులు ఏర్పడతాయి. ఆఖరి నిమిషంలో ఎవరు మనల్ని ఏమనకుండా మనమే వెళ్ళి రాయము అనే విధంగా మొండికి పట్టము, రకరకాల పిచ్చి ఆలోచనలు రావటం సంభవించవచ్చు. జాగ్రత్త వహించండి. పెద్దలు ప్రోగ్రాం చూస్తున్నట్లయితే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు ఉంచండి. పిల్లలు ఒకవేళ మీ ఆలోచనలు మారుతున్నాయన్న విషయం మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా పెద్దల పర్యవేక్షణలో ఉండటం, గురుగారి పర్యవేక్షణలో ఉండటం అనేది అనివార్యం. ఏదో తాత్కాలికమైనటువంటి ఆలోచనలే కానీ, భయమే కానీ, ఇతరితర భ్రాంతే కానీ వీటికి లోబడి మాత్రం ప్రవర్తించద్దు. కష్టపడి చదువుకున్నారు, ఖచ్చితంగా పరీక్షలు రాయండి. ఏది జరిగితే అది జరుగుతుంది. ఈశ్వరుడి యొక్క దయ మన మీద ఉండాలని మనం రాద్దాము. ఆ తర్వాత సంగతి తర్వాత. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. శనీశ్వర అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. మెడలో కాలభైరవ రూపుని కౌముదిని ధరించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. దోషాలనేవి పోతాయి. నరదిష్టి తగలకుండా ఉంటుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.